హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మేము పూణే వచ్చామని చెప్పాం కదా. సో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి సిరి వాళ్ళ ఇంటి వరకు మీరు చూసారు కదా. తర్వాత సిరి వాళ్ళ బాబు బర్త్డే ఫిబ్రవరి 7th, మా బాబు బర్త్డే ఫిబ్రవరి 9th అనమాట. సో ఈ టైమ్స్లో మేము ఆ 3 days బయటే స్పెండ్ చేయాలి, ఎక్కడైనా రెసార్ట్ తీసుకొని అనేసి ముందే డిసైడ్ అయ్యాము. సో దానికోసం వాళ్ళు కూడా మేము వెళ్ళే టయానికి రెడీ అయి ఉన్నారనమాట, సిరి ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ. వెంటనే స్టార్ట్ అయిపోయాము. వాళ్ళ కార్లు 2 ఉన్నాయి. సో ఒక దాంతో వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇంకొక దాంతో మా ఫ్యామిలీ అనమాట. సిరి వాళ్ళ ఇంటి నుంచి మేము బుక్ చేసుకున్న రిసార్ట్ ఆల్మోస్ట్ 2 hours జర్నీ అండి. సో టైమే పట్టింది అనిపించింది. కొంచెం ట్రాఫిక్ కూడా ఉండింది. రోడ్ వర్క్ జరుగుతూ ఉంది డిస్టర్బెన్స్గా కొంచెం అక్కడక్కడ. క్లైమేట్ అయితే చాలా బాగుందనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఇట్లా గ్రీనరీ చూస్తూ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టము. సో అలా వెళ్తూ ఉన్నాము. రోడ్స్ అన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ చాలా బాగా అనిపించింది. ఎక్కడ అంటే లైక్ గుంతల్లాగా అలా ఏం లేదన్నమాట. ఇది హైవే కాబట్టి చాలా బాగుంది. ముంబై వెళ్ళే హైవే ఇది. సో అలా మేమైతే వెళ్ళిపోయాము. నాకు పూనాలో బాగా నచ్చింది ఏంటి అంటే మొత్తం టనల్స్ లాగా ఉందన్నమాట రోడ్ అదంతా. ఇక్కడ చూసారా మా పిల్లలు బోర్ కొడుతూ రోడ్లో వెళ్ళేటప్పుడంతా ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి వెళ్ళవలసిన ఆ డెస్టినేషన్ అనేది. ఇందాక చెప్పాను కదండి, టనల్స్ ఎక్కువ కనిపించాయి రోడ్ పైన అని. ఇలా ప్రతి చోట నేనైతే ఇలా హిల్ స్టేషన్స్ దగ్గర ఎక్కడ వేరే సిటీలో అయితే ఎక్కడ చూడలేదు. ఎక్కువ శాతం పూణేలోనే చాలా వరకు, 1-2 కాదు చాలా వరకు ఉన్నాయి అలాగనే. సో అదొకటి బాగా కొత్తగా అనిపించింది. ఆ లైటింగ్స్ అవన్నీ కూడా టనల్ లోపల ఏదో డార్క్ ప్లేస్లో వెళ్ళినట్టుగా అనిపించింది. జనరల్లీ ట్రైన్స్కి వాటికి చూశాను ఇలా, బట్ ఇలా రోడ్డు పైన అయితే మాత్రం ఎప్పుడు గమనించలేదు. నేనైతే చూడలేదు. మేబీ చూసిన వాళ్ళు ఉండొచ్చేమో. మేమైతే ప్రస్తుతానికి ఖండాలా వెళ్తున్నామండి. అక్కడ ఒక డే స్టే చేసి తర్వాత వేరే లోనావాలా అనే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాము. ముందైతే ఇక్కడ రిసార్ట్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసాము. ఇది వచ్చేసి రిసివన్ రిసార్ట్స్ అనమాట. ఈ హోటల్ అయితే అంతగా నచ్చలేదు, కానీ దాని పక్కన ఉండే నేచర్ అంతా చాలా బాగుందండి. ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఒక రివర్ లాంటిది ఉంది చిన్నది. సో అక్కడ ఎక్కువ బాగా అనిపించింది నాకైతే మాత్రం. గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము పిల్లల్ని వాటర్ పార్క్కి తీసుకొచ్చాము. ఇమాజికాలో మేము వాటర్ పార్క్నే ఎంచుకున్నాము. ఎందుకు అంటే మిగతా వాటిలో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. స్నో పార్కు అలాగే ఇంకా థీమ్ పార్క్ కూడా ఉంది. బట్ మేమైతే వాటికి వెళ్ళలేదు. ఓన్లీ వాటర్ గేమ్స్కి మాత్రమే వెళ్ళాము. అక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి అండ్ వాటర్లో ఎక్కువ ఆడుకునే ఛాన్సెస్ బాగుంటుంది అనేసి ఇలా ముందైతే ఇక్కడ ఎంట్రీ అవుతూ ఉన్నాము. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కొక్కరి 1500 ఉంది. అది కూడా మేము ఆన్లైన్లో 1 week ముందే బుక్ చేసామండి. అప్పటికప్పుడైతే 2000 ఉంది ఒక్కొక్క పర్సన్కి. అండ్ దట్టు ఇక్కడ బర్త్డే వాళ్ళకి సర్ప్రైజెస్ ఉంటాయి, కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ అండ్ కేక్స్ అట్లా. సో అలా సిరి వాళ్ళ అబ్బాయిది సేమ్ అదే రోజు బర్త్డే అనమాట. సో వాడి బర్త్డే రోజు వాటర్ గేమ్స్, మా అబ్బాయి బర్త్డే రోజు అడ్వెంచర్ గేమ్స్ అనేసి ముందే ప్లాన్ చేసుకున్నాము. టోటలీ ట్రిప్ మొత్తం పిల్లల కోసమే అన్నట్లుగా. సో ఇలా అక్కడైతే మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఒక బాటిల్ ఇచ్చారు, సేమ్ ఇమాజికా పిక్చర్స్ అవన్నీ వేసేసి. అక్కడ మామూలుగా అయితే 1500 2000లో ఓన్లీ కొన్ని గేమ్స్ మాత్రమే ఉంటాయన్నమాట నార్మల్ పీపుల్స్కి. బర్త్డే పర్సన్ ఎవరైతే స్పెషల్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 50 గేమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి. అలా గేమ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. ఇలా స్టార్టింగ్లో కొన్ని పిక్చర్స్ వీడియోస్ క్లిక్ చేసుకున్నాము. ఎందుకు అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి అందరం టైర్డ్ అయిపోయి తడిచిపోయి ఉంటాం కాబట్టి బట్టలన్నీ. ఇలా ఎంట్రీ అయిపోయి కొంచెం దూరం అయితే నడవాలి. దాని తర్వాత బస్సు వచ్చి మనని పిక్ చేసుకొని మెయిన్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది. చూసారా, ఇక్కడికి వచ్చేసాము ఇంకా అందరం. డ్రెస్సెస్ అవన్నీ కూడా లోపల అవైలబుల్ ఉంటాయి, ఎవరైనా తీసుకొచ్చుకోకపోయినా సరే. బట్ పూణే వస్తే మాత్రం పూనా నుంచి ఇది ఖండాలా అనమాట. 2 hours జర్నీ పడుతుంది. డెఫినెట్గా విజిట్ అవ్వండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలౌడ్ ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 10:30కి ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు ఆడుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో టికెట్స్ అనేటివి కలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆన్లైన్లో బుక్ చేసినా ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా సరే మనమైతే ఇక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిక్కరింగ్ అనేది వేస్తారు. మనకి ఒక బ్యాండ్, ఇమాజికా బ్యాండ్ అండ్ అలాగే స్టిక్కర్ ఇలా వేస్తారనమాట. ప్రతి ఒక్కరికి లోపల గేమ్స్లో అన్నీ ఆడుకోవచ్చు. అండ్ ఎక్స్ప్రెస్, నార్మల్ 2 ఉంటాయి. ఎక్స్ప్రెస్ ఏంటంటే అన్ని గేమ్స్ మనం అటెండ్ అవ్వచ్చు మనకు నచ్చిన గేమ్లో. నార్మల్గా అయితే కొన్ని సెలెక్టెడ్ గేమ్సే ఉంటాయి. ఇలా స్టిక్కర్ అన్నీ వేయించుకొని లోపలికి వచ్చేసిన తర్వాత మొత్తం ఇలా డ్రెస్సెస్, క్యాప్స్, ఇమాజికాకి సంబంధించి నేమ్ తోటి బెలూన్స్, టాయ్స్ అన్నీ ఇంకా వాళ్ళ సిగ్నేచర్ డ్రెస్సెస్ అన్నీ పెట్టారు. మేమైతే ముందే డ్రెస్సెస్ కలెక్ట్ చేసుకొని ఇంటి దగ్గరనే వెళ్ళిపోయాము. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రీనరీ కానీ మొత్తం అంతా చాలా బాగా అనిపించింది. పార్కు అదంతా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే అసలు మస్తు ఇంకా చెప్పనవసరం లేదు, బాగా ఎంజాయ్ చేశారు. లోపల ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక 3 to 4 షాప్స్ అయితే ఉన్నాయి. మనం పిజ్జాస్ కానీ, బర్గర్ కానీ ఇలా అన్ని ఫాస్ట్ ఫుడ్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్లా ఫుడ్ టైంలో ఫుడ్ తీసుకొని తినేసి ఇలా గేమ్స్ మా పాప చూసారా ఇలా స్లైడ్ చేస్తూ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే మాత్రం. ఇది లైక్ కొంచెం ఈ వాటర్ గేమ్స్ అన్నీ నాకు వండర్లాలో ఉండే అట్లా అనిపించింది. ఇది వచ్చేసి లేజీ పూల్. ఇక్కడ కూడా మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది లాస్ట్లో పెట్టుకున్నాము. ఇలా స్లైడ్స్ పైనుంచి మ్యాట్ పట్టుకొని ఆడేటివి చాలా అంటే చాలా బాగున్నాయి గేమ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఈ అడ్వెంచర్స్ అన్నీ చేసాము. పిల్లలు, నేను, మా వారు, మా ఫ్రెండ్ సిరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలా గేమ్స్ అన్నీ ఆడుకునేసి ఈవినింగ్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసాము. పెద్ద పెద్ద గేమ్స్ చూసారు కదా ఎలా వస్తున్నారో పైనుంచి. అట్లా అన్ని స్లైడింగ్స్ చాలా బాగా అనిపించింది. గేమ్స్ కొన్ని అయితే చాలా డేంజర్గా అనిపించాయి. కొంచెం అటు ఇటు అయినా పడిపోతాము. కొన్నిటికి బ్యాలెన్సింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే మాత్రం. ఇలా లేజీ పూల్ నుంచి బయటకు వచ్చేసి చూసారా ఇక్కడ నేను, సిరి, పిల్లలందరం కలిసి కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకుంటూ ఉన్నాము. వీడియోస్, పిక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి వేవ్ పూల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే అసలు మ్యూజిక్ తోటి ఫుల్ డాన్స్లు, ప్రతి ఒక్కరు ఆ వేవ్స్, సముద్రం దగ్గర మనం ఎలా అయితే వేవ్స్ చూస్తామో వీళ్ళు అలా క్రియేట్ చేసి వేవ్స్ అవంతా కూడా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ వరకు ఇలాగే ఎంజాయ్ చేసాము. రెయిన్ డ్యాన్స్లు అట్లా. ఇక్కడ చూసారా నేను, మా వారు, మా బాబు ముగ్గురం పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నాము. వేవ్ పూల్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. పడుతూ లేస్తూ అట్లా అంతా బ్యాలెన్సింగ్ చేస్తూ చాలా బాగుంది. ఇలాగే ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఇట్లే ఉంటుంది. వీడియో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఇవన్నీ కూడా ఇమాజికాలో ఉండే గేమ్సే అండి. ఇవన్నీ వాటర్ గేమ్సే చూపించేది. దాని వెనకాల అడ్వెంచర్ గేమ్స్ కొన్ని ఉన్నాయి, బట్ వాటికైతే మేము వెళ్ళలేదు. మా బాబు బర్త్డే రోజు వేరే ప్లేస్లో బుక్ చేసుకున్నాము అవన్నీ. జస్ట్ ఈ రిసివన్ రిసార్ట్లో కూడా జస్ట్ 1 డే కోసమే స్టే అవుతున్నాము అక్కడ. దాని తర్వాత మేము లోనావాలాకి వెళ్తూ ఉన్నాము. అక్కడ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియో అక్కడిదే అనమాట. డెఫినెట్గా అది కూడా చూడండి అందరూ. ఇలా మొత్తం ఇది వచ్చేసి ఒక ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో ఇలా గేమ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇలా అన్ని మిషనరీస్ చూసారా ఎంత పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్తో తయారు చేశారు. ఇలా అంతా ఈవినింగ్ వరకు ఆడుకునేసి ఫైనలీ బర్త్డే కేక్ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనం ముందే చెప్పేస్తే ఐడి ప్రూఫ్ చూసి బర్త్డే బాయ్కి సర్ప్రైజ్గా బ్రౌనీ అనేది వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. అరౌండ్ 1/2 kg వరకు ఉండిందనమాట. అది వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా కొన్ని స్కేరీ గేమ్స్ కూడా ఉన్నాయి అనేసి. ఒక్కసారిగా పైనుంచి ఇలా ఒక బెలూన్ లాంటి దాంట్లో వదిలేస్తారు. అది పై వరకు వెళ్ళి ఇలా స్లైడ్ అవుతూ వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్లో పడిపోతామన్నమాట. అది కొంచెం నాకు కూడా భయం అనిపించింది. ఇంకా ఒక్కసారి మాత్రమే ఆడుకున్నాము ఇలా. ఇది మాత్రం చాలా వరకు అన్ని అడ్వెంచర్ గేమ్స్ కూడా బాగా అనిపించాయి. బట్ నెక్స్ట్ వైభవ్ బర్త్డేలో అడ్వెంచర్ గేమ్స్కి వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యాము. అంతే అండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి.
ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఎవ్రీవన్.